మీడియా మిత్రులకు ఇవాళ ప్రెస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అనేది ఒకటి ఉండేది. ఇక్కడ మన రాష్ట్రం వచ్చింది, మన తెలంగాణ వచ్చింది. ఇది తెలంగాణ ప్రెస్ అకాడమీగా మారిపోయింది. దీనికి నన్ను చైర్మన్గా నియమించినందుకు మొట్టమొదటగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి తెలంగాణ చాలా సామాన్యులని, మామూలు మనుషుల్ని, ఎప్పుడూ కనీసం ఇట్లాంటి పీఠాల దిక్కు కన్నెత్తి కూడా చూడలేని వాళ్ళని అసెంబ్లీలలో, శాసనసభలలో, చట్టసభలలో, చివరికి పార్లమెంట్లలో, ఆఖరికి సెక్రటరియట్ చుట్టుపక్కల కూడా తిరగలేని వాళ్ళని ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఒక స్థితికి తెచ్చింది. అది మనకు కనబడుతూనే ఉన్నది. దీనికి ఒకే ఒక్క కారణం, ఒక 1200 బలిదానాలు మరి తెలంగాణ పోరాటంలో, మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో మరణించిన 369 మంది ఉద్యమకారుల బలిదానాలు ఇవాళ మనల్ని అందరినీ ఇక్కడ నిలబెట్టినాయని భావిస్తున్నా. నేను ముందుగా తెలంగాణ కోసం ప్రాణాలొడ్డిన, బలిదానాలు చేసుకున్న అమరవీరులందరికీ కూడా వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చి ప్రెస్ అకాడమీ బాధ్యతలు ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. అట్లాగే నా పక్కన ఉన్న ఇద్దరు, ఒకరు శ్రీనివాస్ గౌడ్ గారు, మాకు అన్నిటికంటే ముఖ్యమైనది, సరే ఈ తెలంగాణ అయినప్పటికీ కూడా మా జిల్లా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది మనుషులకు సహజం. మా జిల్లాకు సంబంధించిన మా రాజేంద్ర అన్న ఈ పోరాటంలో మేమందరం కలగలిసి పాలు పంచుకొని పోరాటం చేసినాం. అట్లాగే ఉద్యోగ సంఘాల వాళ్ళు, మా జర్నలిస్ట్ మిత్రులు, అట్లాగే లాయర్లు, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత మా గంటా చక్రపాణి, విఠలన్న, తర్వాత రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అట్లాగే ఇంకా పేర్లు ఎందుకు కానీ, తర్వాత మనమందరం కలిసి కొట్లాట ఫలితమే ఇది. ఈ కొట్లాట ఫలితంగానే ఇవాళ మనం ఊహించని స్థితులలో కానీ వాటిలలోకి వచ్చి ఉన్నాం. ఇది నిజానికి ఒక సంపాదకునిగా ఉన్న నేను ఈ చైర్మన్ అకాడమీ బాధ్యతలు స్వీకరించడం ఒక రకంగా మన ప్రభుత్వం వచ్చినందుకే సాధ్యమైంది అని భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా మన మంత్రి గారు, అట్లాగే మన ఎమ్మెల్యే గారు, వీళ్ళు కూడా ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుకుంటున్నా. చక్రపాణి గారు, ప్రెస్ అకాడమీ అంటే తెలంగాణ ప్రెస్ అకాడమీ ఇది పూర్తిగా ఒక కొత్త రూపంలో వస్తున్నది. పాత ఏం జరిగిందో కానీ మీడియాలో సీమాంధ్ర యాజమాన్యాల పెత్తనాలు ఉన్నాయని, అట్లాగే 2.5 జిల్లాల భాష ప్రివేల్ అవుతూ ఉన్నదని, ఇక్కడ తెలంగాణ జర్నలిస్టుల పట్ల వివక్ష ఉన్నదని, భాష పట్ల వివక్ష ఉన్నదని తెలంగాణ ఉద్యమం పొడవునా మేము మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరానికి, TUWJకి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి ఎందుకు నేను కృతజ్ఞతలుగా ఉంటానంటే, ఈ జర్నలిస్టులందరికీ, తెలంగాణకు సంబంధించిన మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ విలేకరులందరికీ నేను ఎందుకు కృతజ్ఞతై ఉంటా అంటే, ఇవాళ నేను ఇక్కడ నిలబడడానికి కారణం తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో నిజానికి ఒక భాగస్వాములుగా ఉండి జర్నలిస్టు ఉద్యమాల చరిత్రకే ఒక కొత్త పాఠం నేర్పిన వాళ్ళు తెలంగాణ జర్నలిస్టులు. దాదాపుగా 13 సంవత్సరాలుగా ఈ తెలంగాణ జర్నలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిందంతా కూడా ముఖ్యంగా గ్రామీణ విలేకరులు, మారుమూలన ఉన్న విలేకరులు ఒక తెలంగాణ చైతన్యంతో దీన్ని తెచ్చినారు. తెలంగాణలో ఉన్న ఈ జర్నలిస్టుల చైతన్యమే ఇవల్ల ప్రెస్ అకాడమీకి ఆ చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళనే ఎన్నుకోవడానికి కారణమైంది. కనుక మొట్టమొదటగా నా సంస్థ, నేను కలిసి 13 సంవత్సరాలు మై బ్లడ్ అండ్ స్వెట్, నా రక్తము చెమట కలిపి, అట్లాగే జర్నలిస్టులందరి శ్రమను కలిపి మేము చేసిన ఈ ఉద్యమం ఇవాళ ఒక చిన్న ఫలితాన్ని ఇచ్చిందని కూడా భావిస్తూ, ముందుగా నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, TUWJ సహచరులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీడియా ఒకే ఒక్క పాయింట్లో చెప్తాను నేను, తెలంగాణ ప్రెస్ అకాడమీ అనేది తెలంగాణ ఇస్ ఆఫ్ మీడియాను తెలంగాణ చేయడం ఎట్లా, ఎందుకు అనంటే
నిజానికి ఇక్కడ వైతాళికులు ఉన్నారు, జర్నలిజంలో మహా పాత్ర నిర్వహించిన వాళ్ళు ఉన్నారు, నేషనల్ పేపర్లలో ఖ్యాతి గడించిన వాళ్ళు ఉన్నారు, సంపాదకులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇవ్వల్ల ఉన్న ఎరీనాలో మొత్తం మీడియా రంగంలో మొత్తం ఎడిటర్లు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. కానీ ఒక తెలంగాణ పదాన్ని తేలేకపోయినాం, ఒక తెలంగాణ భాషను ప్రవేశపెట్టలేకపోయినాం, తెలంగాణకు సంబంధించిన మీడియా వాల్యూస్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించలేకపోయినాం. అట్లాగే మీడియా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది ఇక్కడ. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినాక కూడా మీడియా ఒక రకంగా వ్యవహరించింది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలంగాణ ప్రెస్ అకాడమీ వీటన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రెస్ అకాడమీ అనేది ఒక శిక్షణ సంస్థ అని అనుకుంటున్నారు, కానీ దీని పరిధి విశాలమైంది. ఇవాళ మీడియాలో ఏ వాతావరణం అయితే ఉందో ఆ వాతావరణాన్ని తొలగించడానికి ఇక్కడ ఉన్న సీమాంధ్ర యాజమాన్యాలైనా కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఒక అవగాహనతోటి తెలంగాణ పట్ల గౌరవంతో వ్యవహరించాల్సిన స్థితిని ఒక రౌండ్ టేబుల్స్ ద్వారానన్నా లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులు మీడియా ప్రతినిధుల ద్వారా చర్చలు జరపడం ద్వారా, సంప్రదింపులు జరపడం ద్వారా, ఒక నిరంతరమైన సంభాషణ జరపడం ద్వారా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గౌరవంగా ఏర్పడింది, ఒక ఆత్మ గౌరవం కోసం పోరాడింది, వివక్షకు వ్యతిరేకంగా పోరాడింది. ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అది నిలబడి ఉన్నది. కాబట్టి ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు నేను అంటున్నానని, కానీ సీమాంధ్ర మీడియా తత్వం మారాలి, వాళ్ళ థాట్ మారాలి, వాళ్ళ థాట్ ఇప్పటికి కూడా చిన్న చూపు చూడడం మానాలి. ఎందుకంటే మేము స్వతంత్ర పౌరులం, స్వతంత్రమైన ఒక యుద్ధం చేసి గెలిచిన వాళ్ళం కాబట్టి మా పట్ల ఉండే చిన్న చూపు మారాలి. దీనికోసం నిరంతరమైన శ్రమ జరగాలని నేను భావిస్తున్నా. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఇట్లాంటి వాటినన్నింటినీ కొంత సంభాషణ ద్వారా, సంప్రదింపుల ద్వారా, ఒక సమన్వయం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అంతిమంగా తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమం నాకు ఇచ్చిన ఒక ప్రతిష్టగా ఆ ఉద్యమం నన్ను ఇక్కడ నిలబెట్టింది. నా మిగతా పదవులు, నా వ్యక్తిగతమైన విషయాలన్నిటికంటే కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జర్నలిస్టులదే ఈ విజయం. నేను వాళ్ళ తరఫున ఇక్కడ నిలబడ ఉన్నానని మరొక్కసారి చెప్తూ, మన మంత్రివర్యులు ఈటల రాజేంద్రన్న గారు ఉన్నారు. ఒకే ఒక విషయం ఏంటంటే, ఎట్లాగైతే జర్నలిస్టులు అందరితో కలిసి పార్టీలు, ఉద్యోగ సంఘాలు, అట్లాగే న్యాయవాదులు, టీచర్లు, విద్యార్థులు వీళ్ళందరితో ఇంతకుముందు కలిసి పనిచేసినట్టుగానే మా సంఘం ఇంకా పనిచేస్తుంది. అట్లాగే సంఘంలో నేను కూడా పనిచేస్తాను. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా నేను మీతోటే ఉంటానని మరొకసారి గుర్తు చేస్తూ సెలవు.